మరి ఈ 20 నెలల కాలంలో వీళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చుకోపోగా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా సమస్యలను తప్పుదారి పట్టించి ప్రజలను మరోవైపు మళ్లించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రావీణ్యత ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ నాయకుడికి లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. దానికి ఉదాహరణ తీసుకుంటే ఈరోజు బీసీలకు ఇచ్చిన సమస్యల గురించి మాట్లాడితే దాన్ని ఏదో రకంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన సమస్యల గురించి మాట్లాడితే తప్పుదారి పట్టిస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణలు చేస్తున్నారు, పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి. మరీ ముఖ్యంగా గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వీళ్ళ నీచ రాజకీయాల కోసం, వీళ్ళ కుట్రల కోసం, కుతంత్రాల కోసం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళ రాజకీయాల కోసం వాడుకోవడానికి సిద్ధపడ్డారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి నీచమైన రాజకీయాలు జరుగుతున్నాయో మనందరం కూడా గుర్తించాలి. గత 14-15 నెలల కాలం నుండి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదాల పైన కావచ్చు, అక్కడ జరుగుతున్న అపచారాల పైన కావచ్చు, ఆరోపణలు చేసి ఈ రెండు పార్టీలు, ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి దాన్ని వీళ్ళకి సంబంధించిన తోక పత్రికలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన సొంత మీడియాల్లో ప్రముఖంగా రాసుకోవడానికి తప్ప రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పైన కానీ మిగిలిన సమస్యల పైన కానీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం లేకుండా ఈ విధంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాష్ట్రాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొక్కటి జరగడం లేదు. తిరుమల విషయంలో ఎక్కడో ఒక చోట ఈ వివాదానికి ముగింపు పలుకుతారనుకున్న ప్రతిసారి కూడా కొత్త వివాదాలను తీసుకొని వచ్చి కేవలం మన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటనను మనం చూసాము. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ పైన కొన్ని వ్యక్తిగతమైన ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలను తప్పు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత చైర్మన్ పైన ఉంది. ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చైర్మన్ పైన ఉన్నప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చైర్మన్ యొక్క స్థానాన్ని కించపరుస్తూ మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉంది. భగవద్గీతను గురించి కించపరుస్తూ మాట్లాడే పరిస్థితి ఈరోజు అతనికి ఉంది అంటే నిజంగా ఎలాంటి నీచమైన స్థితికి వీళ్ళు దిగజారుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నా దృష్టిలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంటే అది ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి కంటే కూడా ఎంతో పవిత్రమైన పదవి. అలాంటి పదవిని ఒక వ్యాపార కోణంలోనో లేదంటే మరో కోణంలోనో చూస్తూ నీచంగా మాట్లాడుతున్నారంటే నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంటే ఇలాంటి నీచమైన వ్యక్తిని వెంటనే ఆ పదవి నుండి తప్పించి అతని మీద వెంటనే కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఈ ఒక్క అంశమే కాదు, అనేక రకాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అన్ని అంశాలపైన తప్పుదారి పట్టించి ప్రజలను యామారించే ప్రయత్నం చేస్తూ ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు సామాన్య ప్రజలు ప్రశ్నించితే మేము ఇబ్బంది పెడతాము, కేసులు పెడతాము, అణిచివేస్తామంటూ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఘోరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనికి అంతం పలకాలంటే ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. ఈ దోపిడీ పార్టీల యొక్క పరిపాలనకు అంతం పలికి ఖచ్చితంగా ఒక ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రంలో
ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం, చారిత్రాత్మకమైన అవసరము ఉంది అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు ముందుకు వేసిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారత చైతన్య యువజన పార్టీ అనేది కేవలం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించిన పార్టీ కాదు. ఈ రెండు పార్టీల యొక్క దోపిడీకి గురవుతున్న, వంచనకు గురవుతున్న, అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలను ఏకం చేసి, ఐక్యం చేసి భవిష్యత్తులో ఈ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా భారత చైతన్య యువజన పార్టీ పోరాటం కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, దానికి పునాదులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మొదలవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గత 22వ తేదీన 5 ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకునే లక్ష్యంగా బీసీలకు సంబంధించి గత దశాబ్దాల కాలం నుండి ఉన్న అనేక సమస్యల గురించి పోరాటం చేయడానికి బీసీవై పార్టీ కంకణం కట్టుకొని బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, బీసీలకు, బహుజనులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో, ఏ విధంగా ఇచ్చిన మాటలను, హామీలను తప్పి వంచే ప్రయత్నం చేస్తున్నారో వాటి గురించి వివరించి భవిష్యత్తు ఉద్యమానికి ఏదైతే ప్రకటన కార్యాచరణ ప్రకటించామో ఆ ప్రకటన తర్వాత రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా దీనికి మద్దతు పలికి ఖచ్చితంగా ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి చైతన్యం తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తుంటే, ఈ డిమాండ్ల పైన ఏమాత్రం స్పందించని ప్రభుత్వము, ఏమాత్రం స్పందించని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని వంతన పాడే సోషల్ మీడియా కావచ్చు, ప్రధాన మీడియా, కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు బీసీలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడకుండా నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఇక్కడ కూడా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు నేను మాట్లాడిన మాటల్లో చాలా స్పష్టంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన, రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన మాట్లాడాను తప్ప వేరే ఏ ఒక్క అంశము మాట్లాడినప్పటికీ కూడా అనేక రకాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ పార్టీ ఎవరైతే నారా లోకేష్ నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ లాంటి ఏదైతే కుట్రలు, కుతంత్రాలకు పునాదులు వేసిన సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా సన్ ఆఫ్ కేర్ ఆఫ్ లాంటి అడ్రస్లు తెలియని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని టీవీ ఛానళ్ళు కావచ్చు, నా మీద నేనేదో కుట్రలు చేశానని, నా వెనక ఎవరో ఉన్నారని, ఏదో పార్టీ ఉందని, ఏదో నాయకుడు ఉన్నారని అనేక రకాలుగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇలాంటి కుట్రలు చేయడం కొత్త కాదు. గత 40 సంవత్సరాల కాలం నుండి ఇలాంటి తప్పుడు కుట్రలతో, తప్పుడు ఆరోపణలతో తన రాజకీయ జీవితాన్ని కాలం గడుపుతున్నారు తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నేరుగా రాజకీయాలు చేసింది లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడము, పాత సామెత చెప్పినట్టు ఒక కుక్కని చంపాలంటే ఆ కుక్కని పిచ్చి కుక్క అని ముద్ర వేసిన తర్వాత చంపాలనే నానుడి బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసే వచ్చింటుందేమో. ఆనాడు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడు చేయడం దగ్గర నుండి ఈనాడు తనిచ్చిన హామీలను పక్కదారి పట్టించి తప్పుడు ప్రచారం చేయడం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు రాష్ట్రంలో కాదు దేశంలోనే పేటెంట్ రైట్ ఉన్న ఒకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.